ముందుగా అన్న మీద ఒక చిన్న పల్లవి పాడుతున్నాం. ఉంచుకోండి. బయటటువంటి విఎస్పిఎస్ అన్నయ్య కృష్ణన్న నినుగన్న తల్లికే వందనాలన్నా ఏ తల్లి కన్నాదో వంద కృష్ణన్న నినుగన్న తల్లికే వందనాలన్నా 30 ఏళ్ల పోరాటంలో ఎన్నో చేసినవో మాదిగ జాతి బిడ్డల కోసం పోరాడినావో కన్నపడని దేవుడు ఎవరో మాకు తెలవాదు కన్నపడని దేవుడు ఎవరో మాకు తెలవాదు కనిపించే దేవుడు నువ్వే కృష్ణన్న ఏ తల్లి కన్నదో వంద కృష్ణన్న నిన్ను కన్న తల్లికే ఏ తల్లి అన్నారో వంద కృష్ణన్న నిన్ను కన్న తల్లికే వందనాలన్నా ఎంఆర్పీయ చెట్టును నువ్వు నాటినావయ్యా ఎంఎస్పీ చెట్టులోంచి పుట్టినాదయ్యా ఎంఆర్పీయ చెట్టును నువ్వు నాటినావయ్యా ఎంఎస్పీ చెట్టులోంచి పుట్టినాదయ్యా Ciluga i
వీడియోలో పడద్దా ముందుకు రండి లేవు. దయచేసి ఎంఆర్పీస్ వాళ్ళు ఎవరు లోపల ఉన్నారు, మన పేరు పెట్టి లేపేదాకా చూడద్దు ఎవరు. ఎంఆర్పీస్ అనుబంధ విభాగాలను మళ్ళా గుర్తుపట్టి పేరు పెట్టి లేపేదాకా చూడద్దు. అందరు బయట ఉండండి, బయట ఉండి వాళ్ళకి వచ్చేటోళ్ళకి సపోర్ట్ చేయండి. మనకి ఈ మీటింగ్కి పూర్తి సహకరించినటువంటి ఎంఎస్సి ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులందరూ కూడా విహెచ్ఎస్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్సి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి కందికట్ల విజయ్ కుమార్ అన్నమాల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్సి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి కంచిపూడి సత్యపాలి గారికి కూడా విహెచ్ఎస్ జిల్లా కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంఎస్సి ఖమ్మం జిల్లా అధ్యక్షులు తూర్గంటి అంజయ్ మాది గారు కూడా మన వికలాంగుల పోరాట సమితి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంఆర్పిఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కోర్పాటి సునీల్ మాది గారికి వికలాంగుల పోరాట సమితి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంఎస్సి ఖమ్మం గారి అధ్యక్షులు తూర్గంటి రామమాది గారు కూడా వికలాంగుల పోరాట సమితి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంఆర్పిఎస్ ఖమ్మం జిల్లా నగర అధ్యక్షులు బాక శ్రీను మాది గారు కూడా మన వికలాంగుల పోరాట సమితి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జిల్లా నాయకులు గాజుల నరసింహరావు ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నా వికలాంగుల ప్రజలారా,
నా వృద్ధులు వితంతులైన ఒంటరి మహిళలైన ఇతర పెన్షన్దారులైన సోదరులు, ఈరోజు ఈ సభ ఉద్దేశం ప్రధానంగా ఆగస్టు 13న మనం లక్షలాది మంది ప్రజలతో, వికలాంగులు, వృద్ధులు, వితంతులు, పెన్షన్ పొందే ప్రతి ఒక్కరితో ఆగస్టు 13న చెలో హైదరాబాద్ కార్యక్రమించారు. దానికి స్వచ్ఛందంగా మీరు తల్లిదండ్రులని మన పెన్షన్ పెరగాలన్నా, సకాలంలో పెన్షన్ రావాలన్నా, కొత్త పెన్షన్ ఇప్పుడు మీ దగ్గర కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది. మీ దగ్గర ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు విలువ ఒక్కొక్కరికి 10 లక్షలు అని అంటాం. మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు విలువ ఇప్పటికీ ఒక్కొక్కరికి 10 లక్షలు అని అంటాం. ఆరోగ్యశ్రీ కార్డు ఎలా వచ్చింది? ప్రభుత్వాలు పెద్ద మనసుతో పెట్టుకుంటే ఆలోచన ఆ పథకం రాలే, ప్రతిపక్షాలు మాట్లాడితే రాలే, ఎంఆర్ఎస్ కొట్లాట వచ్చింది. చెప్తున్న మాట ఈ రోజుగా 21 సంవత్సరం క్రితం నేను చెప్తున్న మాట ఈ రోజుగా ఢిల్లీలో ఉన్నాడు. వెంటనే నాకు ఫోన్ చేసిండు. పోలీసు వాళ్ళు 100 మంది వచ్చేసారు. కుర్రాలు వచ్చింది, ల్యాబ్ సర్జరీ సిద్ధపడ్డారు. కానీ కొంత వాళ్ళు ఇన్కమ్ చేశారు. కారణం ఏంటంటే ప్రతి పిల్లోడు గుండెగా పిల్లోడు, మరొక వైపు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అదే సమయంలో ఒక డెడ్ బాడీ అక్కడ ఉన్నది. ఇంకా ఏదైనా అవుతుందని చెప్పి వాళ్ళు కొంత ఎరుక తగ్గిండు. ఈ సమయంలో రాజశేఖర్ గారు నాకు ఫోన్ చేసిండు ఢిల్లీ నుంచి. మందకృష్ణ, నేను నమస్కారం సార్ అన్న. నేను ఆయన ప్రతి నమస్కారం పెట్టకుండా ఒక మాట అన్నాడు. మందకృష్ణ, హైదరాబాద్లో కొత్త డ్రామా మొదలు పెట్టినావా అన్నాడు. ఇది డ్రామా కాదు సార్, ఉద్యమం అని నేను అన్నా. ఏ ఉద్యమాన్ని ఉద్యమము? వేల మంది పిల్లల్ని అకస్మాత్తుగా రప్పించి ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేయమని నా మెడ మీద కత్తి పెడితే ఎలా చేయించాలి అని అన్నాను. నేనన్నా ఈ రోజు వేల మంది వచ్చినమాట నిజమే. 2.5 నెలల క్రితం నసీమన్ ఒక పేద ముస్లిం బిడ్డను తీసుకొచ్చారు. మన ఆవుక బిడ్డ కావాలి ఎందుకు చేయించలేదు అన్నని నన్ను బెదిరిస్తున్నావా అన్నాడు. ఆ రోజు నేను బెదిరించలేదు, ఈనాడు బెదిరించట్లేదు. ఆనాడు ఒక బిడ్డ కోసం మాట్లాడినా, ఈరోజు వేల మంది బిడ్డల కోసం మాట్లాడుతున్నా. ఇప్పటికి ఒక బిడ్డ చనిపోయాడు, ఇంకా ఆలస్యం చేయకుండా నువ్వు ఆపరేషన్ చేయించాల్సిందే అన్నది. అయితే నువ్వు జాగ్రత్త అన్నాడు. ఏమి సార్ నువ్వు జాగ్రత్త అంటే కూడా నాకు అర్థమవుతలేదు అన్నది. నీకు జాగ్రత్త అంటే కూడా అర్థమవుతలేదా? నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీకు తెలుసు, జాగ్రత్త పట్టుకున్నాడు ముఖ్యమంత్రి. అప్పుడు నువ్వు నన్ను బెదిరిస్తున్నావు సార్. నీ బెదిరింపుల తలకి నేను భయపడితే, నేను ఇంటికి వెళితే ఈ బిడ్డలందరూ చచ్చిపోతారు సార్. నా మీద కోపం ఉంటే నన్ను కొట్టి పోలీసులు నా చుట్టూన్నారు, లేదా నా మీద కేసులు పెట్టించు, నేను జైలుకి వెళ్తా. నువ్వు ఏదైనా చెయ్యి, నేను ఏదైనా అవుతా. కానీ పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ ఈ రాత్రి నుంచి మొదలు పెట్టకపోతే, ఈ రోజు నుంచి మొదలు పెట్టకపోతే నేను రోడ్డు దిగి మాత్రం ఇంటికి వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పి నేను గట్టిగా చెప్పాను. మా మధ్యలో ఫోన్ కట్ అయిపోయింది. అంటే నేను రోడ్డు దిగి ఇంటికి వెళ్ళే ప్రసక్తి లేదని ఎప్పుడైతే అన్నానో మా మధ్యలో ఫోన్ కట్ అయిపోయింది. ఇది 12:30 1 గంట మధ్యలో జరిగిన కథ. కానీ సాయంత్రం దాకా డెడ్ బాడీ అట్లనే ఉన్నది. మేము రోడ్డు మీద కూర్చున్నాం. ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. సికింద్రాబాద్ హైదరాబాద్ అల్లకొల్లం అవుతున్నది. రాజశేఖర్ గారికి అర్థమైపోయింది ఇదంతా నా మెడ చుట్టుకుంటుందని అర్థం చేసుకున్న రాజశేఖర్ గారు వెంటనే ఢిల్లీలో సాయంత్రం 6:30 ప్రకటన చేసిండు. ఈ రోజు ఎన్ని వేల మంది పిల్లలు గుండె జబ్బుతో బాధపడుతూ వచ్చారో వారందరికీ ఈ రోజు నుంచే పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచిత ఆపరేషన్ చేపిస్తాం. నేను హైదరాబాద్ వచ్చిన వెంటనే అన్ని మంత్రులతో చర్చించి ఒక ప్రత్యేకమైన పథకం, పిల్లలకు పెద్దలందరికీ ఒక ప్రత్యేకమైన పథకం తీసుకొస్తా అని మాట ఇచ్చిండు. ఆ మాట నిలబెట్టుకోవడం కొరకు ప్రయత్నమే ఆరోగ్య భద్రత అన్నాడు. ఆరోగ్య భద్రత అన్న దాని పేరు పెట్టిన పేరే ఆరోగ్యశ్రీ పథకంగా మారిందని మర్చిపోవాలి. ఆరోగ్యశ్రీ పథకంగా వచ్చిందంటే ఆ రోజు రాజశేఖర్ గారు చేసిన ప్రకటన ఆరోగ్య బీమా పెట్టిన పేరే ఆరోగ్యశ్రీ పథకంగా మారింది. ఇక్కడ మీ అన్నగా ఇప్పుడు నేను ఈ స్టోరీ చెప్పాను కదా 21 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. అది రాజశేఖర్ గారు ఒప్పుకున్నాడా లేదా, ఇది జరిగిన సంఘటన కాదా అనే విషయాన్ని ఒక్కసారి స్వయాన రాజశేఖర్ గారు బతికినప్పుడు అసెంబ్లీలో, బయట కూడా కాదు, అసెంబ్లీలో ఏం మాట్లాడిందో ఒక్కసారి వినాల్సిందిగా విజ్ఞప్తిస్తాను. అందుకంటే ముందు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడానికి ముందు మరో సమస్య వచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలోనే చిన్నపిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించాలని చెప్పి ఒక పెద్ద ఉదయింపు చేశాడు మందకృష్ణ మాదిగ. ఆయన కూడా 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఉదయింపు చేశాడు. ఆయన
ఊరేగింపు తీస్తూనే 12 సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అరసలతో ఒకరు ఇద్దరు చచ్చిపోయే వాళ్ళ పిల్లలు మా దృష్టికి వచ్చిన వెనువెంటనే ఏమాత్రం ఆలస్యం తెలియదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేసేవా లేదా? వెంటనే ఏర్పాటు చేసేదా లేదా? ఆయన చేసేసారు. ఆయన నరసింహని తీసుకొచ్చినప్పుడు చేయలే. అక్కడ ఒకరిద్దరు చచ్చిపోయినారు అనుకున్నా లేదా? ఆ రోజు రోడ్ ఎక్కిన తర్వాతనే వెంటనే ఏర్పాటు చేయడానికి దారి తీసిందనే విషయం ఆయన చెప్పుకున్న పరిస్థితి అంటున్నారు. అంటే మరి ఈ దేశంలో ఈ ప్రపంచంలో డబ్బులు ఉన్నోళ్ళు ఇటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు, డబ్బులు ఉన్నోళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు కదా. కానీ 1-2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఏ పేదలకు ఏ జబ్బు వచ్చినా ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకొని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళే అవకాశం వచ్చింది ఎంఆర్ఎఫ్ ద్వారా. ఇక్కడ ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించలేదు? ప్రతిపక్ష పార్టీలకి అవి సో ఎందుకు రావట్లేదు? అంటే పేదలు ఎదుర్కొనే సమస్యలు అంటే ఎన్నికల ముందు వాగ్దానాలు చేయడానికి ఉపయోగపడతాయి, కానీ వాళ్ళకు అండగా నిలబడడానికి న్యాయం చేయడానికి ఉపయోగపడడానికి దీనికి సాక్ష్యం కూడా మీరు మర్చిపోతారు సరిగ్గా. అదే సమయంలో నేను బిడ్డగా చెప్తున్నాను, అధికార పక్షాలు ఉండగా ప్రతిపక్షాలు ఉండగా ఎంఆర్ఎస్ వికలాంగుల పెన్షన్ గురించి ఎందుకు ఆలోచిస్తుంది? ఎంఆర్ఎస్ అనే కుల సంఘము వృద్ధులు వితంతులు ఒంటరి మహిళల పెన్షన్ కావాలని చెప్పి ఎందుకు అడుగుతున్నది? దానికి ఎందుకు కారణం? వికలాంగులకు ఎంఆర్ఎస్ మధ్య అనుబంధం ఈ రోజులు కాదు. వికలాంగులకు ఎంఆర్ఎస్ మధ్య అనుబంధం ఈ రోజులు కాదు. దాదాపు 18 ఏళ్ళుగా ప్రతి నిత్యం వికలాంగుల గురించి ఆలోచించాల్సింది ఎంఆర్ఎస్ అవుతుంది. మీ బిడ్డగా మీ అన్న ఒక విషయం చెప్తున్నాను, ఇవాళ మీ అన్నగా చెప్తున్నా ఇవాళ ఎందుకు రావడం కంటే ముందు 18 ఏళ్ళు ఎంఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నది. ఉదాహరణ మీ అన్నగా చెప్తున్నా ఒకసారి ఆలోచించండి. 2000 పెరిగేటట్టు చూడు అన్నారు. ఎంత పెరిగితే బాగుంటుందని నేను అన్నా. ఒక 1500 పెరిగేటట్టు చూడు అన్నారు. ఇది 2007 ముచ్చట, అంటే 18 ఏళ్ళ క్రితం జరిగిన ముచ్చట. అప్పుడు నన్ను 1500 సాధించమంటాడు కదా, అసలు ఇప్పుడు పెన్షన్ ఎంత ఇస్తున్నారని అడిగా. అప్పుడు 200 ఇస్తున్నారు రాజశేఖర్ గారు. ఈ పెన్షన్లు ఎంఆర్ఎస్ పట్టించుకునేంత వరకు ఎలా నత్తనడుగా నడిచేదో మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఎలా నత్తనడుగా నడిచేదో మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఒకటి, ఎన్టీ రామారావు ప్రభుత్వంలో 50 రూపాయల పెన్షన్ ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు పరిపాలించి 25 కలిపి 75 చేసిండు. అంటే ఆయన 9 ఏళ్ళు పరిపాలించిండు. కలిపి అగలించింది ఏంటిది? ఎంట్రవల్లో పోల్చుకుంటే 25 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో దాన్ని 125 కలిపి 200 చేశారు. కానీ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 2004 మేనిఫెస్టోలో తెలుగుదేశం ప్రభుత్వం 75 రూపాయలు పెన్షన్ ఇస్తున్నది. కాంగ్రెస్ అధికారం వస్తే దానికి 150 కలుపుతాం. అంటే 75కు డబల్ 150 కలిపి 225 పెన్షన్ ఇస్తామని అంటూ ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఆయన 200 ఇచ్చింది తప్ప 225 ఇవ్వలేదు. అంటే పెన్షన్ 225 ఇస్తామని కూడా 20 రూపాయలు కొట్టి రావడం. ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఆనాడు అడగలే, అయ్యా నువ్వు 225 ఇస్తాను కదా వికలాంగులకు, మరి 200 ఎందుకు ఇస్తున్నావు? ఆ 25 రూపాయలు ఏమైంది ఇవ్వాల్సిందే కదా అని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీ అడగలే. ఆ విధంగా 2004లో అధికారంలో వచ్చిన రాజశేఖర్ గారు 4, 5, 6, 7 నా దృష్టికి సమస్య వచ్చేంత వరకు అదే 200 తప్ప 225 ఇవ్వాలి. అంటే 25 రూపాయల భారం అనుకొని ఎగబడుతున్న ఆ రోజుల్లో అన్నను నాకు 18 సాధించమని చెప్పడం నా మీద బాధ్యత పెట్టేశాడు. ఆయన నేను ఒప్పుకున్నా, ఎస్ నా వికలాంగులు చేయకపోతే నేను ఇంకెవరు చేయాల్సిన అవసరం లేదని చెప్పి 18 పెన్షన్ కోసం ఉద్యోగం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అందువల్ల 2007లోనే వికలాంగ క్లబ్ సంస్థను ఏర్పాటు చేశాను. అప్పుడే ఆ 2007లో వికలాంగ క్లబ్ సంస్థ ఏర్పాటు చేసి 2007 నవంబర్ 26 సరిగ్గా 18 ఏళ్ళు మన నవంబర్ వస్తే ఆ నవంబర్ 26 చెలో హైదరాబాద్ పెట్టి 1500 పెన్షన్ కోసం హైదరాబాద్ పెట్టి లక్షల మంది తరలించి హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేశామన్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఈ ఫోటో చూడండి, ఈనాడు కూడా కాదు. ఈ ఫోటో చూడండి, ఈనాడు కూడా కాదు. వికలాంగం కాదు, వీరులం పేపర్ రాసింది. వాదనం కాదనం. సభ జరగలేదు, సభ జరిగింది. కానీ సభ తర్వాత మొత్తం రోడ్ల మీద కూర్చున్నాం అందరం కలిసి. లక్షలాది మంది రోడ్లు దిగ్బంధం చేశారు. అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి. ఆయన దిగొచ్చి 2 మంత్రులు చర్చలు పంపిండు తెల్లారి. ఆ చర్చల ఫలితం వల్ల ఒక 500 ఒప్పుకున్నాడు. ఆ 500 వెంటనే అమలు చేయలేదు. అమలు చేయకపోతే నాతో పాటు 100 మంది వికలాంగులు యాపిడ్స్లో 5 అంతస్తుల మేడ మీద 3-4 రోజులు తిండి మానేసి అమలు చేస్తే అప్పటి నుంచి మన 500 మొదలు పెట్టిండు రాజశేఖర్ గారు. ఏ రాజశేఖర్ గారు 25 రూపాయలు కూడా ఇవ్వకుండా అయిపోయిండో
225 ఇవ్వాల్సిన రాజశేఖర్ గారు 200 ఇచ్చి 25 కొట్టిండో అదే రాజశేఖర్ గారితో 500 రూపాయలు అమలు చేసిన చరిత్ర ఎంఆర్ఎస్ ఉన్నది. కానీ 500 కాదు మన టార్గెట్ 1500 కాబట్టి అని చెప్పి మళ్ళీ నిరంతర ఉద్యమాలు చేస్తూ నిరంతర సభలు పెడుతూ 2-3 సార్లు నేను నాతో పాటు విక్రాంత్ అహ్మద్ చేస్తూ అంతిమంగా అన్ని పార్టీలను 2013లో చివరకు ఒప్పించాం. ఇందిరా పార్కులో జరిగిన పెద్ద సభలో అన్ని పార్టీలను ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నుంచి మొదలుకుంటే అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి మొదలుకుంటే ప్రతిపక్ష పార్టీ నుంచి అందరినీ ఒప్పిస్తే 1500 రూపాయలు ఒప్పుకున్నారు. ఆ 1500 ముందు కేసీఆర్ తెలంగాణ అమలు చేసిండు, ఆడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అమలు చేసిండు. మళ్ళీ ఎన్నికల సమయానికి ఆ 1500 మన 3000 కావాలని డిమాండ్ చేసి మళ్ళీ ఉద్యమాలు చేస్తే ఇక్కడ 3000 అయిపోయినాయి, అక్కడ 3000 ఆంధ్రప్రదేశ్ అయిపోయినాయి. ఆ 3000 కావాలని మళ్ళా 3000 నుంచి డబల్ చేయించాలని చెప్పి 6000 డిమాండ్ చేసి ఉద్యమం చేస్తుంటే కేసీఆర్ మధ్యలోనే ఒక 1000 రూపాయలు పెంచి 4000 అమలు చేశారు. కానీ సాధించాల్సింది 6000 కదా అని చెప్పి మళ్ళా ఉద్యమాలు చేస్తుంటే ఎన్నికలకు ముందు అదే 6000 ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టింది, అదే 6000 ఇస్తామని బీఆర్ఎస్ పెట్టింది, అదే 6000 ఇస్తామని అందరూ పెట్టడం జరిగింది. ఆ 6000 అమలు చేస్తామని చెప్పిన మీరు ఎందుకు అమలు చేస్తారని చెప్పి అడగడానికి అంటే ఒకనాడు 200 పెన్షన్, ఆ 200 రావడానికి 40 ఏళ్ళు పట్టింది. అంతకుముందు పెన్షన్ మొదలైన కావచ్చు 200 పెన్షన్ రావడానికి 3 దశాబ్దాలు పట్టింది. కానీ 200 పెన్షన్ పరుగులు తెచ్చి 500, 1000, 3000, 4000, 6000 తెప్పించే ప్రయత్నంలో ఒక 2 దశాబ్దాలు